సాధారణంగా ఆస్తిపత్రాల్లో పేరుంటే ఆ ఆస్తి మనదే అని ఒక నమ్మకముంటుంది కదా. కాని ఈరోజు మనం చూడబోయే కథ ఆ నమ్మకాన్నే కాస్త కదిలించబోతోంది. ఆస్తి రికార్డుల వెనుక దాగున్న ఒక విచిత్రమైన ఆశ్చర్యకరమైన నిజాన్ని ఇది బయటపెడుతుంది. ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఒక ప్రభుత్వ ఆస్తి రికార్డులో ఒకరి పేరు కనిపిస్తే చాలు, ఆ ఆస్తి ఇక వారిదే అని ఖచ్చితంగా చెప్పేయచ్చా? చాలామంది అవుననే అనుకుంటారు, కాని అసలు విషయం తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అయితే ఈ కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం రెండు ముఖ్యమైన పదాల గురించి తెలుసుకోవాలి. ఒకటి మ్యూటేషన్, రెండు టైటిల్. మ్యూటేషన్ అంటే ఏంటంటే ప్రభుత్వ రికార్డుల్లో పేరు నమోదు కావటం. ఇది కేవలం పన్నులు ఎవరు కట్టాలి అని తెలుసుకోవడానికి మాత్రమే. కానీ టైటిల్ అనేది అలా కాదు. అదే యాజమాన్యానికి అసలైన చట్టపరమైన రుజువు, హక్కులకు బలమైన ఆధారం. ఈ చిన్న తేడానే ఈ మొత్తం కేసుకు ప్రాణం పూసింది. సరే, మరి ఈ తేడాను, ఈ విరోధభాసాన్ని ఒక నిజ జీవిత కేసుతో చూద్దాం. ఇది సూరజ్ భాన్ కుటుంబం కథ. ఈ కథ ఎప్పుడు మొదలైందంటే 1948లో. అప్పట్లో దాతారాం అనే ఒక భూస్వామికి ఢిల్లీలో 216 బీగాల విలువైన భూమి ఉండేది. చూడ్డానికి ఇది మామూలు భూమిలాగే ఉన్నా రాబోయే దశాబ్దాల పాటు సాగే ఒక పెద్ద వివాదానికి ఇదే కేంద్రంగా మారింది. కథ ఎలా సాగిందంటే 1948లో దాతారాం చనిపోయాక ఆ 216 బీఘాల భూమిని ఆయన 8 మంది పిల్లలకు సమానంగా పంచారు. వారిలో రత్నీదేవి కూడా ఒకరు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో 1989లో కథలో అసలు ట్విస్టొచ్చింది. రత్నీదేవి చనిపోయినప్పుడు అప్పటిదాకా ఎవరికీ తెలియని ఒక వీలునామా బయటపడింది. ఆశ్చర్యమేంటంటే ఆమె వాటా మొత్తం ఒకే ఒక్క మేనల్లుడికి చెందుతుందని ఆ వీలునామాలో ఉంది. ఇంకేముంది, దాన్ని అడ్డుపెట్టుకుని 1997లో ఆ మేనల్లుడు ప్రభుత్వ రికార్డులో పేరును తనమీదకు మార్పించుకున్నాడు. ఈ విషయం రత్నీదేవి మిగతా వారసులకు తెలిసింది. వాళ్లు వెంటనే ఒక సుదీర్ఘమైన న్యాయపోరాటం మొదలుపెట్టారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ల పోరాటం ఆ వీలునామా మంచిదా చెడ్డదా అని కాదు, కేవలం రికార్డులో పేరు ఎందుకు మార్చారు అనే దానిమీద మాత్రమే. వాళ్ల న్యాయపోరాటం అంత తేలిగ్గా సాగలేదు, చాలా నిరుత్సాహపరిచింది. ముందుగా తహసీల్దార్ దగ్గరికి వెళ్తే వాళ్ల అభ్యర్థన తిరస్కరించబడింది. సరే అని కలెక్టర్కి అపీల్ చేస్తే అదీ కొట్టేశారు. ఫైనాన్షియల్ కమిషనర్ దగ్గర కూడా అదే పరిస్థితి. చివరికి ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టినా అక్కడ కూడా చుక్కెదురే. ఇలా ప్రతి స్థాయిలోనూ ఓటమే ఎదురైంది. ఇంతకీ ఈ పోరాటమంతా దేనికోసం? డబ్బే ప్రధాన కారణం. ఎంత డబ్బు అనుకుంటున్నారు? అక్షరాలా 45 లక్షల రూపాయలు. కేవలం రికార్డులో పేరుంది అనే ఒక్క కారణంతో ప్రభుత్వ భూసేకరణలో భాగంగా ఆ మేనల్లుడికి ఇంత పెద్ద మొత్తం నష్టపరిహారంగా దక్కింది. వెళ్లిన ప్రతిచోటా ఓటమి ఎదురవడంతో ఆ కుటుంబం ఇక ఆశలన్నీ వదులుకుని చివరి ప్రయత్నంగా దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది, భారత సుప్రీంకోర్టు. న్యాయం కోసం వాళ్లకున్న చివరి ఆశ అదే. ఇక్కడే కథలో అసలైన మలుపు వస్తుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పు అందరినీ ఆశ్చర్యపరిచింది, ఆలోచింపజేసింది. సుప్రీంకోర్టు మొదట చెప్పిన విషయమేంటంటే రికార్డులో పేరు మార్చిన ఆ మ్యూటేషన్ ఎంట్రీ చట్టవిరుద్ధం ఏమీ కాదు అని. ఇది వినగానే కింది కోర్టుల తీర్పులన్నీ కరెక్టే కదా అనిపిస్తుంది, కాదంటారా? కానీ అసలైన పాయింట్ ఇక్కడే ఉంది. సుప్రీంకోర్టు వెంటనే ఒక కీలకమైన విషయాన్ని స్పష్టం చేసింది. రికార్డు మార్పు చట్టబద్ధమే కావచ్చు, కాని ఆ భూమికి అసలైన యజమాని ఎవరు అనే ప్రశ్న ఇంకా తేలలేదు అని తేల్చిచెప్పింది. ఇదే ఈ తీర్పులోని అసలు మర్మం. ఇంతకీ సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు ఎందుకు ఇచ్చింది? ఒక పక్క రికార్డు మార్పు కరెక్టే అంటోంది, మరోపక్క యజమాని ఎవరో తేలలేదు అంటోంది. దీని వెనుక ఉన్న చట్టపరమైన సూత్రమేంటో ఇప్పుడు చూద్దాం. సుప్రీంకోర్టు తన తీర్పులో ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని ఉటంకించింది. అదేంటంటే రెవెన్యూ రికార్డులోని ఎంట్రీలు కేవలం ఫిస్కల్ పర్పస్ కోసం, అంటే ఆర్థిక ప్రయోజనాల కోసమే, వాటి ఆధారంగా యాజమాన్య హక్కులు ఇవ్వబడవు అని. ఇది ఎప్పటినుంచో ఉన్న స్థిరపడిన చట్టం. ఇంతకీ ఈ ఫిస్కల్ పర్పస్ అంటే ఏంటి? ఫిస్కల్ పర్పస్ అంటే చాలా సులువుగా చెప్పాలంటే
పన్నులకు సంబంధించింది. రెవెన్యూ రికార్డ్ అంటే మ్యూటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం కేవలం ఆస్తి పన్నులు ఎవరు కట్టాలి అని తెలుసుకోవడం మాత్రమే. ఇది యాజమాన్యానికి చట్టపరమైన ప్రకటన కాదు. సింపుల్గా చెప్పాలంటే ఇది పన్నుల వసూలు కోసం ప్రభుత్వం వాడే ఒక లెక్కల పుస్తకం లాంటిది. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ఇక్కడ 2 వేర్వేరు వ్యవస్థలు పనిచేస్తాయి. ఒకవైపు తహసీల్దార్ లాంటి రెవెన్యూ అధికారులుంటారు. వాళ్ల పని ఏంటంటే వీలునామా లాంటి పత్రాలు చూసి, రికార్డులు అప్డేట్ చేసి, పన్నులు ఎవరి దగ్గర వసూలు చెయ్యాలో చూడటం. అంతే. మరోవైపు సివిల్ కోర్టుంటుంది. ఆ వీలునామా అసలైనదా, నకిలిదా అని తేల్చి ఆస్తికి నిజమైన యజమాని ఎవరో నిర్ణయించే అధికారం ఒక్క సివిల్ కోర్టుకు మాత్రమే ఉంటుంది. సరే, ఈ మొత్తం కేసు, ఈ చట్టపరమైన విశ్లేషణ నుండి మనం ఆచరణలో నేర్చుకోవలసిన అత్యంత కీలకమైన విషయమేమిటి? సూరజ్భాన్ కేసు నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక్క ముఖ్యమైన పాఠం ఇదే. అధికారిక రికార్డులో పేరుండటమనేది కథకు ఆరంభం మాత్రమే, అంతం కాదు. యాజమాన్యం విషయంలో అది చివరి మాట అస్సలు కాదు. ఈ విషయాలు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. 1. ఆస్తి రికార్డులో అంటే మ్యూటేషన్లో పేరుంటే అది చట్టపరమైన యాజమాన్యాన్ని అంటే టైటిల్ని ఇచ్చినట్టు కాదు. 2. రెవెన్యూ రికార్డులు ముఖ్యంగా పన్నుల కోసమే. 3. వీలునామా నిజమైందా కాదా, యాజమాని ఎవరు అని తేల్చేది సివిల్ కోర్టు మాత్రమే. అందుకే ఆస్తి కొనాలన్నా, వారసత్వంగా వచ్చినా, ఏ లావాదేవీ అయినా సరే కేవలం రికార్డు చూసి సరిపెట్టుకోకుండా చట్టపరమైన టైటిల్ సరిగ్గా ఉందో లేదో ఎప్పుడూ చూసుకోవాలి. కాబట్టి తర్వాతిసారి ఆస్తికి సంబంధించిన వ్యవహారం ఏదైనా వచ్చినప్పుడు ఒక ప్రశ్న వేసుకోవాలి. మనం కేవలం రికార్డును మాత్రమే చూస్తున్నామా, లేక అసలైన టైటిల్ను కూడా తనిఖీ చేస్తున్నామా? ఈ ఒక్క విషయం తెలిస్తే సరైన నిర్ణయం తీసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.